సెల్ న్యూస్ కి స్వాగతం. టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీలోని యువ మోర్చా అధ్యక్షుడు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సదస్సు 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను ప్రజలకు తెలపడానికి ఎంఎం జిల్లా పీఎంసీలో జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయ్ చంద్రారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండాలి, పార్టీ అరాచకాలు కొనసాగాలి అనే విధంగా 50 ఏళ్ల కిందట ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ కొనసాగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ హయాంలో చేయని ఎంతో అభివృద్ధిని బీజేపీ చేసిందన్నారు. భవిష్యత్తులో ఇండియా ప్రపంచంలో ప్రాముఖ్యంగా ఉండడానికి బీజేపీ విజన్గా ముందుకు పడుతోందన్నారు. ఇప్పటి యువతకు కాంగ్రెస్ ఎమర్జెన్సీ గురించి తెలియజేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అలాంటిది జయప్రకాష్ నారాయణ గారు ఇంటర్నల్గా చేస్తున్నారు అని అన్నప్పుడు ఆయన ఎందుకు ఈ మూమెంట్ తీసుకురావాల్సి వచ్చింది? 1971లో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఎకానమీ ఎక్కడికో పోతుందని. ఎకనామీకి ఎక్కడో పోయింది అని అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా పడుతుంది? పప్పులు కారాలు దీంట్లోనే పడతాయి. ఫీజు ఎలా పడుతుంది, మనం పే చేసే ట్యాక్స్ డబల్ పే చేయాల్సి వస్తుంది. అట్లా కమోడిటీస్లో ప్రైజెస్ పెరిగినందుకు గుజరాత్లో స్టార్ట్ అయ్యింది. గుజరాత్లో ఒక కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో ఫుడ్ రేటు పెంచినందుకు వాళ్ళు స్ట్రైక్ చేస్తే, అక్కడ గవర్నమెంట్ని పడేయాలని వాళ్ళు స్ట్రైక్ చేస్తే, అక్కడ తట్టుకోలేక, ఆ మూమెంట్ని తట్టుకోలేక ఇందిరాగాంధీ ఫస్ట్ టైం తన ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని రద్దు చేసింది. 50 సంవత్సరాల కాలరాత్రి చాలామందికి గుర్తున్నది, కానీ యువతరం ఇప్పుడున్నటువంటి యూత్కు తెలియదు. కాబట్టి రాజ్యాంగాన్ని మేమే కాపాడుతున్నాం. ప్రజాస్వామ్యం అంటే మాకు చాలా విలువ ఉన్నదని రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి గుణపాఠం చెప్పాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటాం. అసలుకి కాన్స్టిట్యూషన్ బుక్కును పట్టుకునే నైతిక అర్హత కాంగ్రెస్ వాళ్ళకి లేదు. వాక్ స్వాతంత్రాన్ని రద్దు చేసినాం, న్యాయ వ్యవస్థను రద్దు చేసినాం, పత్రికా స్వేచ్ఛను రద్దు చేసినాం, మూడింటిని రద్దు చేసినాం. మీరా రాజ్యాంగ విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి భారతీయ జనతా పార్టీకి చెప్తున్నాం. దయ్యాలు వేదాలు పలుకునంటే గిదే. ఈరోజు రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తావట. ఏంటిది గిదా? నువ్వు తీసుకొచ్చే ఇందిరమ్మ రాజ్యం? కోర్టు తీర్పిస్తే ఉందాగా నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు రాజీనామా చేసి ఇంటికి పోవాలి. కోర్టు తీర్పు నీకు వ్యతిరేకంగా రాగానే నువ్వు ఎమర్జెన్సీ అంతర్గత కలహాలని ఒకటి పెట్టి, ఇదివరకు ఎమర్జెన్సీ వచ్చిందంటే చైనా వారప్పుడు వచ్చింది, బంగ్లాదేశ్ను విముక్తి చేసినప్పుడు ఇండియా పాకిస్తాన్ వారప్పుడు వచ్చింది, విదేశీయులతోని కొట్లాడినప్పుడు శత్రువులతోని మనం ఎమర్జెన్సీ పెట్టుకున్నాం. కానీ అంతర్గత కలహాలని నువ్వు ఎమర్జెన్సీ పెట్టింది మొట్టమొదటిసారి. క్యాబినెట్ సిఫార్సు లేదు, పార్లమెంటు ఆమోదం లేదు. ఇదా మీరు ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం, చట్టం మీద గౌరవం? ఇదా ఎమర్జెన్సీ అని పెట్టి చట్టంలో, కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ను అవమానపరిచేది మీరు. అంబేద్కర్ రాసిన ప్రియాంబుల్లో సెక్యులర్ పదాన్ని, సోషలిస్ట్ పదాన్ని నువ్వు పార్లమెంటు లేనప్పుడు నువ్వు ఎట్లా చూపిస్తావు? భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతున్నాను. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్ళు, రాజ్యాంగం మీద విలువ లేని వాళ్ళు మీరా మాకు రాజ్యాంగ విలువల గురించి చెప్పేదని ఈరోజు ప్రజలకు వెళ్తున్నాం. మేము ఈ 50 సంవత్సరాల నాడు కింద మీరు చేసినటువంటి కాల రాత్రి ఎంతమందిని అణిచిర్రు, ఎంతమంది మాస్ లక్షల మందిని స్టెరిలైజేషన్ చేసారు, వ్యాసక్తం చేసారు, బీదోలను స్లమ్ ఎరిజన్ 1,00,000 మంది ఇళ్లను కూలగొట్టిన తక్కువమైన గేట్కాడ కాల్పులు జరిపి పేదోలను చంపారు. మీరా మాకు ప్రజాస్వామ్యం గురించి చెప్పేదని గుర్తు చేయడానికి, యువతరానికి చెప్పడానికి ఇవాళ మేడ్చల్ రూరల్ జిల్లాలో ఈ యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేమందరం భారతీయ జనతా పార్టీ నాయకులమందరం సదస్సు నిర్వహించామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.